అందరికీ నమస్కారం. శివుడు ఎందుకు నీలకంఠుడయ్యాడో, ఆ వెనుక ఉన్న మహాకథ ఏంటి? ఈరోజు వీడియోలో పూర్తి వివరాలున్నాయి. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒకప్పుడు దేవతలు మరియు అసురులు కలిసి అమృతం కోసం క్షీరసాధర మథనం చేశారు. అమృతానికి ముందుగా సముద్రం నుంచి ఒక భయంకరమైన విషం బయటకు వచ్చింది. ఆ విషం వల్ల లోకమంతా నాశనమయ్యే ప్రమాదం ఏర్పడింది. అప్పుడు దేవతలందరూ కైలాసపర్వతంపై ధ్యానంలో ఉన్న శివుడిని శరణు కోరారు. ప్రపంచాన్ని కాపాడాలనే కరుణతో శివుడు ఆ విషాన్ని స్వీకరించాడు. కాని పార్వతీదేవి ఆ విషం శరీరమంతా వ్యాపించకుండా శివుడి గొంతును పట్టుకుంది. ఆ విషం శివుడి గొంతులోనే నిలిచిపోయింది. అందుకే శివుడు నీలకంఠుడయ్యాడు. ఈ విధంగా శివుడు తన త్యాగంతో సమస్త లోకాలను రక్షించాడు. శివుడు అంటే త్యాగం. శివుడు అంటే కరుణ. శివుడు అంటే ప్రేమ. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి భక్తి సమాచార వీడియోల కోసం మా ఛానల్ విశాఖ టీవీ 87ను సబ్స్క్రైబ్ చేయండి.